యావత్ భూమినంతటినీ తన యొక్క పడగల మీద మోస్తాడు. శేషుడంటే సామాన్యుడైన వాడు కాడు, అంత బలవంతుడైన ఆయన క్రీడాగ్రుని చుట్టి పట్టుకున్నాడు. ఏది ఆ పర్వతాన్ని విసిరు చూస్తారు. వాయువు వచ్చారు. కనిష్టాంగుళి సంస్పర్శ పర్వతో భోగి సంయుత సహస్రమర్ధలక్షంచ యోజనానాం దక్షిణాభిముఖాయవు. ఈవిడు దీనికి మళ్ళీ పెద్ద అల్లరిందుకని చేతి చిటికిన వేలితో ఇలా అన్నాడు. ఇలా అనేటప్పటికీ శేషుడితో కలిపి ఆ పర్వతం వైకుంఠంలో లేచిపోయి అపారమైన వేగంతో దక్షిణ దిక్కుకి భూమి వరకు వచ్చి వెళ్ళిపోతోంది, సముద్రం వైపుకి. అంత వేగంగా వెళుతుంటే పాము ఎక్కడ ఆగగలదు? ఆ చుట్ట విప్పుకుపోతుంది, పర్వతం చూర్ణం అయిపోతుంది. అలా వెళ్ళిపోతుంటే తండ్రి హడిలిపోయాడు మేరు పర్వతం. అయ్యో నా కొడుకు ఈ ఆనందాద్రి, క్రీడాద్రి, ఇదేమిటి వీళ్ళిద్దరి మధ్య గొడవ బాగానే ఉంది, ఇదేమిటి మా అబ్బాయిని ఇలా ఎత్తుకుపోతున్నారు ఏమిటని పాప ఆయన గబగబా వెళ్ళి వాయుదేవుడికి నమస్కారం చేసి, అయ్యా పోటీ మీ ఇద్దరి మధ్య కదా, మా అబ్బాయిని నిలిపేస్తారు ఎందుకు? అర్థమైపోయింది కదా ఎవరు గెలిచారో, కాస్త క్షేమంగా మా అబ్బాయిని దింపేద్దురు మహాప్రభు అన్నాడు. అది క్రీడాద్రి వెంకటాచలం నుంచే వెళ్ళింది కాబట్టి ఆయన ఏం చేశాడంటే సువర్ణమఖరీ తీరంలో ఉన్నటువంటి వెంకటాచలమనందు జాగ్రత్తగా పర్వతాన్ని దింపేశాడు. దింపేయగానే శేషుడు తాను చేసినటువంటి దోషాన్ని గ్రహించాడు. ఓహో, అతిశయంతో ఉండడం నేను చేసిన దోషం, అది ఎంత పెద్దవారైనా గర్వం అనేటటువంటిది మంచిది కాదు. భగవంతుడు దాన్ని అంగీకరించాడు. నేనింతవాణ్ణి అంటాడు తప్ప నేనెంతవాణ్ణి అండవు. నేనెంతవాణ్ణి అన్నవాడు ధన్యుడు, నేనింతవాణ్ణి అన్నవాడు లేనిపోని ఇబ్బందికి గురవుతున్నవాడు. అది ఈశ్వరుడికి అంగీకారయోగ్యం కాదన్నది ఆ ఘట్టంలో. అతిశయము గర్వము మంచిది కాదు. లోకానికి పాఠం చెప్పారు. ఆ వచ్చేసిన తరువాత శేషుడికి బాధపడ్డాడు. అయ్యో, ఆయన నా మీద అంత ప్రేమ ఉంచారే, జయ విజయులు వెళ్ళిపోతే ద్వారపాలకుడిగా ఉంచారే, ద్వారపాలకుడిగా ఉంచితే లోపల ఉన్నవారి గౌరవం నిలబెట్టవలసిన నేను ముఖ్య ప్రాణుని అధిక్షేపించి మాట్లాడానే, ఆ వాయువు ఒక్క మాట అనకుండా మనసులో కించిత్ పెట్టుకోకుండా క్షమించి వెళ్ళిపోయాడే. అది కదా పెద్దరికం అంటే. నేను ఇప్పుడు అక్కడి నుంచి ఎంత దూరం వచ్చి పడిపోయాను అని ఇక్కడికి వచ్చి పడిపోయి మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు, శేషుడిగా వెళ్ళిపోతారు వైకుంఠానికి ద్వారపాలకుడిగా. కానీ ఈ కథ ఇలా ఇక్కడితో పరిసమాప్తం కాకూడదు. అందుకని ఆయన శేషుడిగా, శేషపర్వతంగా వచ్చి వెంకటాచలంలో పడిపోయి ఒక రూపాన్ని పొంది ఆయన గొప్ప తపస్సు చేశారు శ్రీ మహావిష్ణువు గురించి. అదే శేషతీర్థము అంటారు. చాలా తేలిక ఏమిటంటే వరాహస్వామి గెస్ట్ హౌస్ వెనక నుంచి వెళ్ళచ్చు. అక్కడ శేషుడు తపస్సు చేశాడు అనడానికి గొప్ప గుర్తు ఏమిటంటే పెద్ద కొలను ఉంటుంది తీర్థం, దాని పక్కన బోలెడన్ని చెట్లు ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే చెట్ల ఆకులు, ఆఖరికి చెట్టు బెరళ్ళు కూడా పాములు ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. అన్ని పాములే. మీరు సరిగా చూడకపోతే అన్ని పాములే అనుకుంటారు. ఆఖరికి నేల మీద పడిన ఆకులు కూడా పాముల్లాగే ఉంటాయి. ఆఖరికి చెట్టు బెరడు చూశారనుకోండి, బెరళ్ళు పాముల్లో ఉంటాయి. అక్కడ ప్రార్థన చేస్తే పరమేశ్వరుడు మళ్ళీ అనుగ్రహించాడు. అక్కడ నేను నీ మీద ఎలా పవళిస్తూ నీ మీదే ఉంటానో ఇక్కడ కూడా శేషాచలం మీద వచ్చి అలాగే ఉంటాను అని అనుగ్రహించాడు. అందుకే ఆనందనిలయ విమానానికి కూతవేటు దూరంలోనే ఉంటుంది ఆ శేషతీర్థం. వరాహస్వామి గెస్ట్ హౌస్ అంటే ఆనందనిలయానికి దగ్గర, వరాహస్వామి గెస్ట్ హౌస్ వెనకాతలే కొద్ది దూరం నడిస్తే చాలు శేషతీర్థం కనపడుతుంది. కాబట్టి మళ్ళీ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగాడు. అందుకని ద్వాపరే శేషశైలేతి, ద్వాపర యుగంలో శేషశైలము అన్న పేరు వచ్చింది. కలౌ శ్రీ వెంకటాచలం, అదే పర్వతానికి కలియుగంలో వెంకటాచలము అన్న పేరు వచ్చింది. ఎందుకని అంటే పురాపురంధరో నామ సోమయాజీ దృఢవ్రత దైవేన పూర్వపుణ్యేన వృద్ధస్యాస్య సుతోభవత్. శ్రీకాళహస్తి నగరంలో పురంధరుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సోమయాజి, నిత్యం యజ్ఞం చేసేవాడు. ఆయన వృద్ధుడైపోయాడు, అయినా ఆయనకి సంతానం పుట్టలేదు. ఆయన అన్నాడు, నాకు ఎందుకు ఇవ్వలేదు భగవంతుడు అని తృప్తిపడ్డాడు తప్ప నాకు కలగలేదని బెంగపెట్టుకోలేదు. ఆయన అడగలేదు. భగవంతుడు ఆ భక్తికి చాలా ప్రసన్నుడయ్యాడు. అరే, ఒక్కనాడు కూడా నాకు సంతానం ఇమ్మని అడగలేదే, ఇంత కష్టపడుతున్నాడు సోమయాజి అని వృద్ధాప్యమునందు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు.
వాడికి మాధవ అని పేరు పెట్టుకున్నాడు. ధవుడు అంటే భర్త, మా అంటే లక్ష్మి, మాధవ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త. అందుకని మాధవుడు అని ఆ స్వామి పేరే పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. వేదము వేదాంగములతో చదివాడు. పంచయజ్ఞములు చేసేవాడు. పంచయజ్ఞము అంటే రోజు దేవతలను తృప్తి పొందడానికి యజ్ఞం చేయడం, ఇంట్లో ఉన్న గృహదేవతల్ని ఆరాధించడం, అవన్నీ దేవతాయజ్ఞం అంటారు. అలాగే పితృదేవతాయజ్ఞం, బ్రతికున్నంత కాలం తల్లిదండ్రుల్ని సేవించడం, వారి శరీరము పతనమైపోయిన రోజు జ్ఞాపకం పెట్టుకొని శ్రాద్ధక్రియలు భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండడం. అలాగే ఋషి యజ్ఞము, రామాయణ భారత భాగవతాది గ్రంథములనిచ్చినటువంటి ఋషుల యొక్క రుణం తీర్చుకోవడానికి శ్రద్ధాభక్తులతో వాటిని చదువుకుంటూ ఉండడం. అలాగే మనుష్య రుణం, అతిథి ఇంటికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు నీ ఇంటికి ఆ రూపంతో వచ్చాడన్న భక్తిభావంతో అతిథికి అన్నం పెట్టి పోషించడం, ఆవాసం ఇవ్వడం. భూతయజ్ఞం, సమస్త ప్రాణులు మనిషిని ఆశ్రయిస్తాయి. ఇంట్లో మనిషి ఉన్నాడనుకోండి, చీమలు వస్తాయి. ఏదో బియ్యం గింజలో కాస్త బెల్లం తురుమో ఏదో దొరుకుతుంది, ఓ బొద్దింక తిరుగుతుంది, ఓ బల్లి తిరుగుతుంది, ఓ కుక్క తిరుగుతుంది. ఎందుకంటే మనిషిని ఆశ్రయించి ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.